ప్రముఖ సీనియర్ నటులు తనికెళ్ల బర్ని గారు 1956 జూలై 14న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన ఈ మధ్యనే 68వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. తనికెళ్ల బర్ని గారు ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించారు. తన కెరీర్లోని ఆసక్తికర కీలకమైన అంశాల గురించి స్వయంగా తనికెళ్ల బర్ని గారు పలు ఇంటర్వ్యూల్లో వివరించారు. ఆ వివరాలను ఈ సందర్భంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాను చిన్నతనంలో ఎంతో అల్లరి చేసి వాడినని నటుడు తనికెళ్ల బర్ని గారు చెబుతుంటారు. చిన్నతనంలో చాలా అల్లరి చేశాను. నేను బ్యాడ్ స్టూడెంట్ను. నా గోల తట్టుకోలేక మా నాన్న నన్ను చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనకి ఇప్పటికీ డబ్బులు లెక్క పెట్టడం రాదని తనికెళ్ల బర్ని గారు అంటుంటారు. అన్ని పరిస్థితులకు సర్దుకుపోగలిగే వాళ్లే సినిమా రంగంలో రాణిస్తారు. ఒక్కోసారి లగ్జరీ హోటల్లో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు శ్మశానం పక్కన అన్నం తినాల్సి వస్తుంది. అయినా రెడీ అయిపోవాలి. అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండాలని తనికెళ్ల బర్ని గారు చెబుతారు. నేను పూజలు మానేసి 15 ఏళ్లవుతోంది. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తుంటాను. చేస్తున్న పనిలో 100% మనసును నిమగ్నం చేయడం కూడా నా దృష్టిలో ధ్యానమే అని తనికెళ్ల బర్ని గారు చెబుతారు. కష్టంలో ఉన్న వారికి సాయం చేయడమే పుణ్యం, మరొకరిని మానసికంగా బాధ పెట్టడమే పాపమని ఆయన అంటారు. ప్రతి ఒక్కరూ మరణం గురించి ఆలోచించి తీరాలి. ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా నేను దాని గురించి ఆలోచిస్తాను. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదు, ఉన్నన్ని రోజులు ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యమని తనికెళ్ల బర్ని గారు చెబుతారు. ఇటీవల ఓ యూట్యూబర్కి తనికెళ్ల బర్ని గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు టీనేజ్లో లవ్, క్రష్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని యూట్యూబర్ ప్రశ్నించగా, ప్రతివాడికి ఉంటాయి, అలాగే నాకు కూడా ఉంది. టీనేజీ టైంలో మా కాలనీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయితో ప్రేమ కథ నడిచింది అని ఆయన బదులిచ్చారు. ప్రముఖ దర్శకుడు వంశీ తనకు మంచి స్నేహితుడని తనికెళ్ల బర్ని తెలిపారు. సొగసు చూడు తరమ్మా, ఎగిరే పావురమా, మావి చిగురు, పరదేశీ సినిమాల్లో బర్ని తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్నారు. కామెడీ, విలన్ వైవిధ్యమైన పాత్రలను పోషించి ఆయన ప్రజాదరణ పొందారు.